అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ నియామకాలు చేపడుతున్నాడు. కీ అపాయింట్మెంట్స్. తాజాగా అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్లో కీలకమైన సివిల్ లిబర్టీస్ విభాగానికి అధిపతిగా అసిస్టెంట్ అటార్నీ జనరల్ ర్యాంక్ ఉంటుంది. ఆ ర్యాంకులో ఇండియన్ అమెరికన్ నియమించారు. ఆ ఇండియన్ అమెరికన్ పేరు హర్మీత్ కౌర్ ధిలాన్. సాధారణంగా ఇండియన్ ఆరిజిన్ పర్సన్ అమెరికన్ అడ్మినిస్ట్రేషన్లో, అది కూడా ప్రెసిడెన్షియల్ అడ్మినిస్ట్రేషన్లో టాప్ పొజిషన్లో అపాయింట్ అయితే భారతదేశం సంతోషపడుతుంది. ఎందుకంటే మనకు డిప్లొమాటిక్గా ఉపయోగం కనుక. బయలేటరల్ రిలేషన్స్, భారత్ అమెరికా ద్వైపాక్షిక సంబంధాలకు కూడా అది ఉపయోగంగా ఉంటుంది. ఇలా ఈ పొజిషన్లో వచ్చిన మొదటి పర్సన్ కూడా కాదు హర్మీత్ కౌర్ ధిలాన్. అంతకుముందు ఒబామా ప్రెసిడెంట్గా ఉన్న సమయంలో వనితా గుప్తా అనే లాయర్ కూడా ఈ పొజిషన్లో నియమించబడ్డారు. ఎందుకు ఈమెను నియమించారంటే మొదటి నుంచి కూడా ఫ్యామిలీ రిపబ్లికన్ ఫ్యామిలీ. ఆమె హస్బెండ్ ఇటీవల క్యాన్సర్తో మరణించారు. ఆయనకు కూడా రిపబ్లికన్. వీళ్ళు అమెరికాలో చాలా ఏళ్ళుగా ఈవెన్ చదువుకుంటున్న రోజుల నుంచే హర్మీత్ ధిలాన్ కన్జర్వేటివ్ రిపబ్లికన్ ఐడియాలజీతో పనిచేశారు. ట్రంప్కు దగ్గర సన్నిహితంగా ఆలోచనలో ఉండే వ్యక్తి. 2020లో ట్రంప్ ఎలక్షన్స్ను రిజెక్ట్ చేస్తే ఆ కోర్టుల్లో ట్రంప్కు అనుకూలంగా, అంటే ట్రంపే గెలిచాడు అని వాదించి ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నించిన టాప్ లాయర్లో హర్మీత్ కౌర్ ధిలాన్ ఒకరు. అందుకొరకు ఆమెను ఆ పొజిషన్లో నియమించారు. సో అందుకే ఆమె నియమిస్తూ షీ ద టాప్ ఎలక్షన్ లాయర్, మన సివిల్ లిబర్టీ సమాజంలో కాపాడబడతారు అంటూ ట్రంప్ ప్రైజ్ కూడా చేశాడు. కానీ సమస్య ఏంటి అంటే ఆమె ఖలిస్తానీ సింపథైజర్. అక్కడ ప్రాబ్లం ఉంది. ఆల్రెడీ కెనడాలో మనం చూస్తున్నాం జస్టిన్ ట్రూడో ప్రభుత్వం ఏ రకంగా భారత వ్యతిరేక ఖలిస్తాన్ ఉగ్రవాద కార్యకలాపాలకు ఆ దేశాన్ని అడ్డాగా మార్చింది. ఇవాళ ఖలిస్తాన్ వాదులకు వాస్తవంగా పంజాబ్ గడ్డపైన ఉన్న బలం చాలా తక్కువ. కానీ అమెరికాలో, అలాగే కెనడాలో, యూకేలో, వెస్టర్న్ ప్రపంచంలో ఉన్న సిక్ డయాస్పరా, ప్రవాస సిక్కుల మద్దతు చాలా కీలకంగా ఖలిస్తాన్ వాదులకు పనిచేస్తుంది. బబర్ ఖల్సా ఇంటర్నేషనల్ ఇలాంటి ఇటీవల కూడా మీకు సుఖ్బీర్ బాదల్, ఆయనను అకాల్ తఖ్త్ సిక్ మత సంస్థ పనిష్మెంట్ ఇస్తే ఆయన గార్డ్గా స్వర్ణ దేవాలయం గోల్డెన్ టెంపుల్ గేట్ దగ్గర డ్యూటీ చేస్తుంటే ఆయన పైన కాల్పులు జరిపారు. అది జరిపిన వాడు బబర్ ఖల్సా యాక్టివిస్టు, పాకిస్తానీ ట్రైన్డ్ కూడా. సో ఇలాంటి రకరకాల ఖలిస్తానీ ఆర్గనైజేషన్స్కు ఈ దేశాలు సివిల్ లిబర్టీస్ పేరిట, ఫ్రీడమ్ పేరిట అడ్డాగా మారాయి. ఇప్పుడు కెనడాలో హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు భారతదేశం కారణము, ఇండియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా కారణం అంటూ కెనడా ప్రైమ్ మినిస్టర్ చేసిన ఆరోపణలు రెండు దేశాల సంబంధాలను దిగజార్చాయి కూడా. సో జస్టిన్ ట్రూడో అంటే అమెరికాలో ఆయనకు ఓటింగ్ సిక్ ఓటర్స్ ఉన్నారు. 7,70,000 ఓటర్లు ఉంటారు. సో అది చాలా కీలకం కొన్ని క్లోజ్ కాన్స్టిట్యున్సీలో. అందువల్ల ఆ సిక్కుల పార్టీ, సిక్కుల ప్రాబల్యం ఉన్నటువంటి పార్టీ మద్దతుతో కూడా జస్టిన్ ట్రూడో కోయలిషన్కు చాలా కీలకం. సో అందువల్ల తమ ఎలక్టోరల్ అవసరాల కొరకు ట్రూడో అలా బిహేవ్ చేస్తున్నాడు. ట్రూడో ఈజ్ ఆన్ ద వే అవుట్ అంటున్నారు. ఆయన ఈసారి ఎలక్షన్స్లో ట్రూడో గెలవడానికి కూడా చెప్తున్నారు. సో అందువల్ల భారతదేశం అన్యూగా వరి కావాల్సిన అవసరం లేదు. ఈ కెనడాలో జస్టిన్ ట్రూడో ప్రభుత్వం ఖలిస్తానీయుల పట్ల తీసుకున్న వైఖరి వల్ల ఇండియా కెనడా డిప్లొమాటిక్ రిలేషన్స్ లోయెస్ట్ లెవెల్కి పడిపోయాయి. ఆఖరికి మన రాయబారితో సహా మన డిప్లొమాట్లపై కూడా క్రిమినల్ విచారణ చేస్తామంటూ కెనడా బయలుదేరింది. ఈ పరిణామాలన్నీ చూసాం. కెనడాలో ఖలిస్తాన్ వాదులు ఇష్టం వచ్చినట్టుగా భారత వ్యతిరేక కార్యకలాపాలు జరుపుతున్నారంటే అది మాది ఫ్రీడమ్ ఉన్న కంట్రీ, మా స్వేచ్ఛ ఉంటుంది దేశంలో, అందువల్ల మా దేశంలో ఏమైనా మాట్లాడుకోవచ్చు అంటూ ట్రూడో వ్యాఖ్యానిస్తున్నాడు. కానీ కెనడాను విచ్ఛిన్నం చేయాలని ఎవడైనా మాట్లాడితే అది ఇండియా గడ్డ పైన కెనడా ఊరుకుంటుందా? సో వెంటనే తీవ్రమైన అభ్యంతరం చెప్పదా? ఇక అమెరికాలో కూడా ఖలిస్తాన్ వాదులు
ప్రజెన్స్ ఉంది, ఖలిస్తానీ సింపథైజర్ల ప్రజెన్స్ ఉంది. ఇప్పుడు అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్లోనే టాప్ పొజిషన్లో అటార్నీ జనరల్, అసిస్టెంట్ అటార్నీ జనరల్ స్థాయిలో ఉంటే అది మామూలు విషయం కాదు. ఇప్పుడు అమెరికన్ అటార్నీ జనరల్కు అంటే ప్రెసిడెంట్కు లీగల్ అడ్వైజర్కు 4th ర్యాంక్లో ఉంటారు. సో అంతటి టాప్ పొజిషన్లో సివిల్ లిబర్టీస్ పేరిట ఖలిస్తానీ సింపథైజర్ ఉంటే ఎంతో కొంత ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ పాలసీ పైన, అమెరికా పాలసీస్ పైన ఆ ముద్ర ఉంటుంది అన్న ఆందోళన వ్యక్తమవుతుంది. అయితే అదే సమయంలో కొంతమంది వాదన ఏంటంటే హర్మీత్ కౌర్ దిలాన్ పర్సనల్ అభిప్రాయాలు ఏమున్నా మోడీ ప్రభుత్వ వైఖరిని ఆమె అన్యూగా ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. ఎందుకంటే మోడీకి ట్రంప్కు మంచి రిలేషన్స్ ఉన్నాయి, 2 దేశాల్లోనూ రైట్ వింగ్ అడ్మినిస్ట్రేషన్ ఉంది కనుక ఆ సమస్య రాకపోవచ్చని కొంతమంది వాదన. బట్ ఏదైనా డెఫినెట్గా భారతదేశం పట్ల వ్యతిరేకత కలిగిన, భారతదేశంలో విచ్ఛిన్నకర కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్న ఖలిస్తాన్ వాదులకు ఒక గట్టి సింపథైజర్ ట్రంప్ ప్రభుత్వంలో ఉన్నత స్థాయిలో ఉండడం ఆ ఖలిస్తాన్ వాదులు రెచ్చిపోవటానికి అవకాశం ఇస్తుంది. భారతదేశానికి ఖచ్చితంగా అది ఆందోళనకరంగా ఉంటుంది. ఎందుకంటే రైతుల పోరాటానికి, మోడీ ప్రభుత్వ వ్యవసాయ విధానాలకు వ్యతిరేకంగా రైతులు జరిపిన పోరాటానికి హర్మీత్ కౌర్ దిలాన్ మద్దతు ఇచ్చారు, అది వేరు. కానీ ఖలిస్తాన్ వాదులకు మద్దతు ఇవ్వడం వేరు. ఖలిస్తాన్ వాదులకు మద్దతు ఇవ్వడం అనేది భారత వ్యతిరేకం. డెఫినెట్గా భారతదేశంలో ప్రభుత్వ విధానాల పట్ల భిన్నమైన అభిప్రాయాలు ఉండొచ్చు అమెరికాలో లా మేకర్స్కు. భారతదేశంలోనే భిన్నమైన అభిప్రాయాలు ఉన్నప్పుడు అమెరికన్ లా మేకర్స్కి ఉండవా? ఆర్టికల్ 370 పైన, అలాగే వ్యవసాయ చట్టాల వ్యతిరేకంగా రైతుల ఆందోళన, ఇలాంటి అంశాలపైన అమెరికాలో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమైన సందర్భాలు ఉన్నాయి. కానీ టెర్రరిజము, సెషనిజము, విచ్ఛిన్నకరవాదము, వేర్పాటువాదము, తీవ్రవాదం విషయంలో భిన్నాభిప్రాయాలు ఉండకూడదు. ఖచ్చితంగా అది భారతదేశ సమగ్రతకు వ్యతిరేకంగా, సమైక్యతకు వ్యతిరేకంగా, భారత సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించే శక్తులు ఖలిస్తాన్ వాదులు. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో ఖలిస్తాన్ అనుకూలుని అంగీకరించే ప్రసక్తి భారతదేశానికి ఉండదు. అందువల్ల ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో ఈ హైయెస్ట్ పొజిషన్లో ఖలిస్తానీ సింపథైజర్ ఉండడం ట్రంప్ పాలసీస్ పైన ఏ రకమైన ప్రభావం చూపుతుంది, ఖలిస్తాన్ వాదులకు సపోర్ట్ పెరుగుతుందా సిక్ డయాస్పరాలో అనేది మాత్రం ఖచ్చితంగా భారతదేశం అప్రమత్తంగా ఉండాల్సిన అంశం.